ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, సజీవుడా, సర్వోన్నతుడా, మీ యొక్క బలమైన కృపగలిగిన అద్వితీయమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిపోయిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రక్షణ మాకు చూయించారు, మీ యొక్క కాపుదల మాకు చూయించారు నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ఈ ఉదయాన ఈ సజీవులుగా మేము ఉన్నాము అంటే, ఈ విధంగా మరొక రోజును చూడగలుగుతున్నాము అంటే అయా అది కేవలం కూడా మీ యొక్క కృప మాత్రమే అయి ఉన్నది తండ్రి. మీ యొక్క రక్షణను బట్టి మేము ఈరోజు మరలా ఉదయాన్నే ఈ విధంగా ప్రార్థించుకోగలుగుతున్నాం నాయన. మీకే కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 26వ వచనము. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఆమెన్. అవునయ్యా, కీర్తనకారుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా ఈ రోజున మేము ఏ పరిస్థితుల్లో, ఎటువంటి ఒడిదుడుకుల్లో, ఎటువంటి కలవరపరిచే సంఘటనల్లో ఇరుక్కున్నప్పటికీ ఉండినప్పటికీ నాయన, మీరు మా స్వాస్థ్యమై ఉన్నారు, మీరు మా రక్షణ అయి ఉన్నారు తండ్రి. అయ్యా, ఏది కూడా మమ్మల్ని ఎంతమాత్రము ఏమీ చేయలేదు. ఈ రోజున మా ఎదుటగా ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులను చూసి ఆగిపోకుండా, అయా ప్రతికూలమైన పరిస్థితులను చూసి భయపడకుండా, మీరు మాకు స్వాస్థ్యమై ఉన్నారని, ఆశ్రయ దుర్గమై ఉన్నారనే ధైర్యంతో, విశ్వాసంతో ఈ రోజును కొనసాగించే కృప ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఈ ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి పేరు పేరున ప్రార్థన చేస్తున్నాము. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి, మీ కృపా సహాయం వారికి అనుగ్రహించండి. ప్రభువా, ఈ రోజున పనులు ప్రారంభించబోతుండగా మా ప్రతి పనిని మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాము. మేమందరము కూడా మా పనులలో ఫలించేవారిగా ఉండే కృప దయచేయండి. ఏ ఆటంకాలు, ఏ అడ్డులు రాకుండా ప్రతీది కూడా సజావుగా జరగడానికి సహాయం అనుగ్రహించండి. అయా, మాకును జ్ఞానము దయచేయండి. అయా, ప్రతి వాటిలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ కష్టించి పనిచేస్తూ అయా నూరంతలుగా ఫలించే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన సమస్తమును మీ పాద సన్నిధిన పెడుతున్నాము. మీకు విరోధంగా మేము ఏ విధంగానూ ఏ విధమైన కార్యం చేయకుండా సహాయము దయచేయమని, మీ నామాన్ని ఘనపరిచే క్రియలు మా ద్వారా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాము. ఎస్ లార్డ్, అదేవిధంగా మా ప్రయాణాలను బట్టి కూడా అడుగుతున్నాం. వెళ్తున్న మార్గాలు, వస్తున్న మార్గాలు సమస్తము మీకు తెలుసు నాయన. మీ దేవదూతల కంచె దయచేయండి, కాపుదల దయచేయండి. ఏ ఒక్కరికి ఎటువంటి హాని, ప్రమాదము జరగకుండా సురక్షితముగా, క్షేమంగా అందరూ కూడా గమ్యస్థానాలకు చేర్చబడే కృప దయచేయండి తండ్రి. అయా, అదేవిధంగా ఎగ్జామ్స్ కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారు, తగిన జ్ఞానం దయచేయండి. వారన్నిట్లో క్వాలిఫై అవ్వడానికి, అయా వారు జాబ్ తెచ్చుకొనడానికి సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, వారి యొక్క రిపోర్ట్స్, వారి యొక్క చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్ని విషయాల్లో మీ సహాయము దయచేయండి తండ్రి. అయా, ఈరోజు నీ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ఎవరికి కూడా ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి, మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి, ఆర్థికంగా బలపరచండి తండ్రి. అయా, ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ, అదేవిధంగా ఎటువంటి సమస్యలు మా జీవితంలో ఈరోజు ఎదురవ్వకుండా ప్రశాంతంగా జీవించే కృప దయచేయమని, నాయన గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు, వారిని కూడా మీ కాపుదలకు అప్పగిస్తున్నాం. ఏ హాని వారికి జరగకుండా కాపాడండి తండ్రి. అయా, ఈ రోజున మీ యొక్క కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, ఆశీర్వదించండి. అయా, మేమును మీ యొక్క విలువైన మాటలు అనేకులకు ప్రకటించగలిగిన కృప మాకును అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.